మాధవీలత బిగినింగ్ ఇండస్ట్రీకి రాకముందు ఫైనాన్షియల్ థింగ్స్ ఎలా ఉండేవి? అండ్ హైదరాబాద్లో బిగినింగ్ డేస్ అంటే మా డాడీ రైల్వే ఎంప్లాయీ కాబట్టి సో నాకు ఎప్పుడు అంటే ఫ్యామిలీలో ఉండేది, కానీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో లిమిటెడ్ మనీ. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్తుండే, నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఖర్చు పెట్టి 1 రూపాయి దాచిపెట్టుకో అని. ఆ లిమిటెడ్ మనీతో ఎలా బతకాలని అన్ని సంవత్సరాలు మా అమ్మ నాకు చెప్పింది. ఆ హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు తెలిసింది. నా చేతిలో 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయలతో నేను ఎలా బ్రతకాలి. యాంకరింగ్ చేస్తే మళ్ళీ కొంచెమే డబ్బులు వచ్చేవి, చాలా ఏం వచ్చేవి కాదు కదా. నెలకి 4,000, 5,000, 6,000 అలా వచ్చేవి. ఆ డబ్బుల్ని నేను చాలా జాగ్రత్తగా పెట్టుకొని, నేను చాలా లిమిటెడ్ ఫుడ్ తింటాను, పెద్ద ఫుడీ కాదు అసలు. సో ఆ లిమిటెడ్ ఫుడే నాకు చాలా ఎక్కువ. ఆ ఫుడ్ తింటూ నాకు నచ్చిన డ్రెస్లే కొనుక్కుంటాను నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. సో అలా కొన్ని రోజులు ఆ స్టార్టింగ్ డేస్ అంతా బాగానే ఉండేది. నిజం అంటే పెద్ద ఫినాన్షియల్ ఇష్యూస్ నాకేం లేవు, ఎందుకంటే నాకు తక్కువ డబ్బుతో క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడం ఎలా. మా అమ్మని ఎప్పుడు అంటూ ఉంటాను, నేను తీసుకెళ్ళి అసలు సెంట్రల్లో ఫినాన్షియల్ మినిస్టర్కి పెడితే దేశం అసలు మామూలుగా డెవలప్ అవ్వదమ్మా అంటూ ఉంటాను. చాలా తక్కువ మనీతో క్వాలిటీకి ఎలా బతుకుతారు అంటే, రోజు బిర్యానీలు ఎందుకు తినాలి, మనకు నచ్చిన మంచి ఫుడ్ తింటే, కడుపు నిండి ఫుడ్ తింటే సరిపోతుంది. బ్రాండెడ్స్ ఎందుకు కొనుక్కోవాలి, నాకు క్లాత్ క్వాలిటీ తెలుసు. బ్రాండెడ్లోనే క్వాలిటీలు ఉంటాయా, మామూలు దాంట్లో కూడా క్వాలిటీ బట్టలు ఉంటాయి, మంచి డిజైన్లు ఉంటాయి, అవి కొనుక్కునేదాన్ని. స్టైల్గా ఉండటానికి, పాష్గా ఉండటానికి, రిచ్గా ఉండటానికి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను నార్మల్గా ఉండటానికి ట్రై చేశాను కాబట్టి ఆ లిమిటెడ్ మనీ, ఆ తర్వాత వెంటనే కంటిన్యూగా నేను 5 months యాంకరింగ్ చేశాను, తర్వాత 6 months సీరియల్ చేశాను. ఆ వచ్చిన మనీని బ్యాంక్లో వేశాను. సో నాకు ఎవ్రీ మంత్ నాకు లిమిటెడ్ ఖర్చులే పెట్టుకునేదాన్ని. నిజం చెప్పాలంటే మంత్లీ 5,000 ఖర్చు పెట్టుకునేదాన్ని. 5,000 నాకు సరిపోయేవి, చాలా సరిపోయేవి. దాని తర్వాత సినిమా వచ్చింది, వెంటనే అలా లక్కీగా కలిసి వచ్చింది. ఆ చిన్న గ్యాప్ తీసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసేవారు, సీరియల్స్ చెయ్యి, ఎందుకు సీరియల్స్ చేయవు, సీరియల్స్ లైఫ్ చాలా బాగుంది కదా, మంచి డబ్బులు వస్తాయి కదా. టార్చర్ పెట్టేవాళ్ళు మా ఇంట్లో, ఖాళీగా ఎందుకుంటున్నావు అని. ఆ తర్వాత సినిమా వచ్చింది, దానికి కూడా చాలా తక్కువ మనీ ఇచ్చారు. ఉషాకరణ్ మూవీస్ వాళ్ళు చాలా తక్కువ మనీ ఇస్తారు, చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. అది కూడా శాలరీ లాగా ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళు. సో మ్యాక్సిమం షూటింగ్లో అక్కడే ఉన్నాం కాబట్టి ఫుడ్ ఖర్చులు కూడా ఏమీ ఉండేవి కాదు. నా వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఇంటి రెంట్లు కట్టేదాన్ని ఉంటున్నందుకు, అంతే. ఆ తర్వాత నా దగ్గర సినిమాలు ఆ తర్వాత 2 సినిమాలు చేస్తే వచ్చిన డబ్బులు, నాకు అప్పుడు లవ్ స్టోరీ ఉండేది. వద్దాం దానికి మెల్లగా వద్దాం. తనకి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డబ్బులు ఇచ్చేసా, చూసి తట్టుకోలేక. అప్పుడు నా అకౌంట్లో చాలా కొంచెం డబ్బులే ఉండినాయి. ఏవో ఈవెంట్స్ అవి వస్తాయి కదా, సో ఓపెనింగ్స్ అని అవి. సో ఆ డబ్బులు అకౌంట్లో వేసినప్పుడు అప్పుడు ఎంతో ఉంటున్నాయి నా దగ్గర, 2.5 లక్షలు ఏమో బ్యాంకులో ఉంటున్నాయి. అదే టైంలో యాక్సిడెంట్ అయింది. 1 డేనే హాస్పిటల్లో ఉంచారు, అపోలోలో. 1 lakh కార్డులో ఇట్లా స్వైప్ చేశారు. తర్వాత 3 months బెడ్ రెస్ట్ చెప్పారు. ఆ 3 monthsలో ఉన్న మిగిలిన 1 లక్ష ఖర్చు అయిపోతాయి కదా, మెడిసిన్స్, ఫ్రూట్స్, జ్యూస్లు, అవి, ఇంటి రెంట్లు మొత్తం. హార్డ్లీ నా దగ్గర 45,000 ఉన్నాయి ఇంకా బ్యాంకులో. నాకు ఫస్ట్ నుంచి ఈ లెక్క చూసుకోవడం అలవాటు కదా లైఫ్ని. అంటే నేను ఒక కాస్ట్లీ డ్రెస్ ఉంది, అప్పుడు కొందామని ఆశ వస్తుంది. ఇప్పుడు ఇది కొంటే నేను మంచి ఇంట్లో ఉంటాను, ఎప్పుడు మంచి ఇంట్లో, మంచి రెంట్ ఉన్న ఇంట్లో ఉంటాను. ఎందుకంటే నేనుండే ప్లేసు ప్రశాంతంగా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు అదే కదా మనకి, ఇట్స్ లైక్ హెవెన్ అంటారు. ఇంటికి వెళ్తే చాలా బాగుండాలి.
తినడానికి లేకపోయినా పర్లేదు, ఇల్లు బాగుండాలి. మా మమ్మీ ఎప్పుడు చెప్తుంది, ఇంటిని చూసి ఇల్లాలని చూడని ఒక సామెత ఉంది, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అని. సో ఇరుకు గదులు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అసలు ఇరుకు గదులు. సో మంచి ఇంట్లో ఉండదాన్ని కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను రెంట్ కడితే అప్పట్లో నా రెంట్ ఎంత 14,000. 14,000కి మంచి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండేది అప్పట్లో. క్యాలిక్యులేట్ చేసుకున్నా, నేను 3 నెలలు రెంట్ కట్టగలను. మరి ఫుడ్కు వాటికి చూసుకుంటే డబ్బులు లేదు ఇంకా నా దగ్గర. కోర్స్ మా మమ్మీ ఖర్చు పెడుతుంది కానీ నాకు ఇష్టం లేదు, మా డాడీ జాబ్ చేస్తున్నారు కదా. ఇంకా అనుకున్నాను, అప్పుడు నేను 3 సినిమాలు సైన్ చేయాల్సింది. సో ఇందాక ఒక స్కిప్ చేసాం కదా టాపిక్స్, అస్సలు మూవీలు రాలేదానిక వచ్చాయి, చెప్పా కదా. అవునా ఈ అమ్మాయి ఆ టైపా, ట్రై చేద్దాం అనుకొని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. 3 సినిమాలు కరెక్ట్గా సైన్ చేయాల్సి ఉంది, యాక్సిడెంట్ అయింది. సో నేను చేయలేకపోయాను. నా కోసం ఎవరు సినిమా ఆపరుగా ఆ రోజులు కాదు. ఎట్లా యాక్సిడెంట్? ఏదో జరిగిందిలేండి, ఒక చిన్న యాక్సిడెంట్, చిన్నదే కానీ 3 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. చేయలేను కదా, ఇంకా ఏమీ చేయలేను. సర్జరీ చేశారు, అప్పుడు వెకేట్ చేసి వెళ్ళిపోయా హైదరాబాద్ నుంచి. 2010. ఎందుకు అంటే డబ్బులు లేవు కాబట్టి. సైన్ పెట్టాలనుకున్న సినిమాలు నేను చేయలేని పరిస్థితులు ఆగిపోయాను. నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్ళాలి, అవి వచ్చింటే నా దగ్గర బోల్డ్ అని డబ్బులు వచ్చేవి. దానికి ముందు చాలా సినిమాలు ఎక్కువ రెమ్యునరేషన్, అప్పుడు 18 lakhs ఒక సినిమాకి ఇస్తాను, ఇలా వస్తే కొవ్వెక్కి కొత్త హీరో ఆడితో నేను చేయడం ఏంటి, వద్దు, ఈ స్టోరీ ఎంత బాగాలేదు, మనకి ఇది వద్దు, ఇంకో సినిమాకి. అలా మళ్ళీ స్నేహితుడా చేశాక రెమ్యునరేషన్ తగ్గింది. ఒకటేదో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ వచ్చింది, వేరే హీరోయిన్ చేసింది, దానికి 10 lakhs ఇస్తాము, 10 lakhs ఇస్తాము. అప్పుడు నేను ఎంత స్టూపిడ్ అంటే నా జీవితంలో నేను డబ్బుకి ఎప్పుడు విలువ ఇవ్వలేదు కాబట్టి వదిలేసా. సినిమా హిట్టో ఫ్లాపో మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు చెయ్యొచ్చు కదా, కొవ్వు అనమాట. అలా కాదు, ఈ రేంజ్లోనే ఉండాలి సినిమా, అట్లా మనకు ఎక్స్ట్రా ఫీలింగ్స్ ఉండేవి. బికాజ్ ఆఫ్ నాకు ఎవరు గాడ్ ఫాదర్ కానీ మంచి మేనేజర్ కానీ లేకపోవడం, అంతా సొంతంగా చూసుకోవాల్సి రావడం. అప్పుడు వెళ్ళిపోయాను, డబ్బులు లేదు, ఇంకా నాకు సోర్స్ లేదు కదా. ఇంట్లో ఉన్నాను, బళ్ళారి వెళ్ళిపోయా. ఏం చేయాలి, పిచ్చి లేస్తుంది నాకు ఖాళీగా ఉంటే. నేను చదువుకుంటాను మళ్ళీ అని మా మమ్మీ గోల పెట్టి నేను యూకే వెళ్తాను అని. యూకే వెళ్ళాలంటే 10 లక్షల డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? లోన్ తీసుకొని మా డాడీ లోన్ పెట్టి, సో మా డాడీ రైల్వేస్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్, మా అన్న ఆర్మీ కాబట్టి మా అన్న లోన్ పెట్టి, మా డాడీ లోన్ పెట్టి, స్టూడెంట్ లోన్ పెడితే 10 lakhs వచ్చాయి. అప్పుడు వెళ్ళా యూకే. నేను చెప్పి ఎలా తీరుస్తామంటే, నేను ఫస్ట్ నుంచి పంతం కదా నాది, యాంకర్ అవుతాను అని చెప్పి బళ్ళారి నుంచి ఒక్కదాన్ని వచ్చి అయ్యాను, హీరోయిన్ అవుతానని చెప్పి అయ్యాను, ఈ అప్పు కూడా నేనే తీరుస్తాను. యూకే నాకు జాబ్ ఇది కూడా 20 hours వీక్ ఇచ్చారు, బట్ నేను చేయలేదు. నాకేంటంటే మన ఇండియాని ఎన్ని సంవత్సరాలు పాలించి మనల్ని దోచుకొని వీళ్ళ కంట్రీని ఇంత డెవలప్ చేసినా తెల్లోళ్ళ కింద నేను పనిచేయాలా, నేను చెయ్యా అని చెప్పా. బ్రిటిష్ వాడి కింద నేను పనిచేయడం ఏంటి, నో వే. కొవ్వు, అది కూడా కొవ్వే నిజం చెప్పాలంటే. మరి డబ్బులు ఎలా వస్తాయంటే, చదువుకోవడానికి తినడానికి ఉన్నాయి కదా బ్యాంకులో, చేసేసా వచ్చేసా ఇండియా మళ్ళీ 2012లో.